హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. మా ఇంటి వరలక్ష్మి దేవిని ఎలా ఉందో చూసేయండి. మా ఇంటి వరలక్ష్మి దేవిని అయితే చూసేస్తారు కదా, ఎంత బాగుందో అసలు. అమ్మవారు అయితే నిజంగా ఎప్పుడు నేను చాలా టైం తీసుకొని అమ్మవారిని అయితే రెడీ చేసేదాన్ని, కానీ ఈసారి అయితే అసలు టైమే లేదు నాకు. అప్పటికే టైం వచ్చేసి 3 ఏమో అయిపోయింది. ఇంకా ఫాస్ట్గా నేను వ్రతం చేసేయాలి అని చెప్పేసి అమ్మవారిని అయితే అప్పటికప్పుడు ఒక 1 అవర్లో మొత్తం రెడీ చేసేసాను అనమాట. ఎప్పుడు చాలా టైం తీసుకునేదాన్ని, కానీ ఈసారి అయితే అసలు తొందరగా రెడీ చేసేసిన. అయినా కూడా అమ్మవారు అయితే చూడ్డానికి 2 కళ్ళు సరిపోవట్లేదు అనమాట, అంత బాగుంది. నాకైతే చాలా నచ్చేసింది అమ్మవారు. ఈసారి అయితే పూజ కూడా చాలా మంచిగా జరిగింది. సో ఈసారి మా హస్బెండ్ లేరు, అయినా కానీ నేనైతే ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా చాలా నెమ్మదిగా ఒక్కటి కూడా మిస్ కాకుండా మంచిగా చేసుకున్నాను అనమాట. నేను చేసుకున్న తర్వాత మా ఆయన అయితే వచ్చేసిండు. ఇంకా నా పూజ అయితే చూసారు కదా, ఇట్లా జరిగింది. సో లోపల నేను అమ్మవారి పూజ చేసినప్పుడు షూట్ చేయలేదండి, ఎందుకంటే మా పిల్లలు అప్పుడు ఇంట్లో లేరు, వాళ్ళు బయట ఆడుకుంటున్నారనమాట. నేను ఒక్కదాన్నే పూజ చేసుకున్నా. ఇంకా ట్రైపాడ్ కూడా పెట్టడం అయితే మర్చిపోయినా, పెట్టలేదు. కాబట్టి పూజ ఎలా చేసా ఏంటి అనేది అయితే నేను వీడియో తీయలేదు లోపల. ఆ పూజ అయిపోయినప్పటి నుంచి ఇంకా తులసి దగ్గర పూజ చేసేటప్పుడు మా పిల్లలు వచ్చారనమాట. ఇంకా వాళ్ళతో అయితే తీపిచ్చుకున్నా. ఆ రోజు అసలు ఏం తినకుండా ఉపవాసం ఉండాలి కదండి. మార్నింగ్ నుంచి నేనైతే కనీసం మంచినీళ్ళు కూడా తాగననమాట పూజ అయిపోయేంత వరకు. ఆ రోజు మొత్తం ఇంకా అమ్మవారిని మన మనసులో ధ్యానం చేసుకుంటూ ఉండాలన్నమాట. కాబట్టి ఇంకా నాకు అవన్నీ తీయాలన్న ఓపిక అయితే లేదు, ఇంట్రెస్ట్ లేదు, కాబట్టి తీయలేదు. ఇంకా పిల్లలు మా హస్బెండ్ వచ్చిన తర్వాత వాళ్ళని తీయమంటే ఇంకా తీశారనమాట. అందుకే లోపలైతే షూట్ చేయలేదు, ఏమనుకోకండి. ఇంకా నేనైతే తులసి పూజ అయితే చేస్తున్నా. ఎప్పుడు వరలక్ష్మి వ్రతం చేసినా కూడా ఫస్ట్ నేను ద్వార పూజ, గడప పూజ అయితే చేస్తాను. గడప ద్వారం పూజ చేసిన తర్వాత ఒక కొబ్బరికాయ కొట్టుకొని గుమ్మం దగ్గర లోపలికి వెళ్ళి అమ్మవారి పూజ అయితే స్టార్ట్ చేసుకుంటా. అమ్మవారి పూజ అయిపోయిన తర్వాత నేను తులసీదేవికి అయితే పూజ చేస్తా. ఇది చూసారు కదా, ఇక్కడ తులసీదేవికి కూడా కొన్ని వాటర్ పోసి మంచిగా పసుపు కుంకుమ గంధంతో అలంకరించి అట్లనే ఒక వస్త్రం సమర్పించి అగరబత్తీలు హారతి అన్ని దీపం అన్నీ పెట్టుకొని అమ్మవారికి కూడా ఫైనల్గా వాయనం అయితే ఇచ్చేసా. ఫస్ట్ వాయనం ఇంట్లో ఉన్న వరలక్ష్మీదేవికి ఇస్తాను కలశం దగ్గర. సెకండ్ వాయనం వచ్చేసి తులసీదేవికి ఇస్తాను. ఆ తర్వాత ఇంకెవరికైనా వాయనం ఇస్తానన్నమాట. ఇంకా ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చాడని చెప్పిన కదా, పూజ అయిపోయేసరికి ఇంకా ఆయనతో కూడా నేనైతే బొట్టు పెట్టించుకొని ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాం. వరలక్ష్మి వ్రతం రోజు అయితే కంపల్సరీ మన హస్బెండ్స్ ఆశీర్వాదం అయితే తీసుకోవాలి. ప్రతిరోజు తీసుకున్నా తీసుకోకపోయినా ఆ ఒక్కరోజు తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా అందుకని నేనైతే మా ఆయన ఆశీర్వాదం తీసుకొని అట్లనే ఆయన పాదాలకైతే పూజ కూడా చేసేసిన. ఆ రోజు మన హస్బెండ్స్కి పాద పూజ చేయడం వల్ల చాలా లాభాలు ఉంటాయి అన్నమాట. వాళ్ళకి అట్లా పాద పూజ చేయడం చాలా మంచిది అని నేను విన్నాను. అందుకని చెప్పేసి ఆయన పాదాలకి పూజ చేసి ఆయన ఆశీర్వాదం కూడా తీసేసుకున్నాను. ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక 5 ముత్తైదువులు కానీ, ఒక 11 ముత్తైదువులు కానీ, 9 కానీ లేదా 13 ఇష్టం అన్నమాట. మనకి ఎంతమంది వీలైతే అంతమంది ముత్తైదువులను అయితే మన ఇంటికి పిలుచుకొని మనం వాళ్ళకి వాయనం అయితే ఇవ్వాలన్నమాట. ఇంకా నేనైతే మా బ్లాక్లో ఉన్న వాళ్ళని, తెలిసిన ఫ్రెండ్స్ని అయితే ఇన్వైట్ చేశాను అనమాట. ఇంకా వాళ్ళైతే వచ్చేసారు. ఇంకా ఫస్ట్ అయితే ఒక 5 మెంబర్స్కి వాయనం ఇచ్చిన తర్వాతనే నేనైతే ఉపవాసం అనేది వదిలేస్తాను అనమాట. అప్పటి వరకు వదిలేయను. సో వీళ్ళు 3 మెంబర్స్ వచ్చారు కదా, ఇంకా వాళ్ళకి ఇచ్చి ఇంకొక 2 మెంబర్స్కి ఇచ్చేసిన తర్వాత అయితే నేను ఏమైనా ప్రసాదం తీసుకుంటా. అప్పటి వరకు అయితే తీసుకోను, ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి ఇట్లానే ఫాలో అయినా కాబట్టి ఇంకా దాన్నే ఫాలో అయిపోతున్నా. ఇప్పుడైతే వాయనం వాళ్ళకి ఇవ్వడానికి బనానా, బ్యాంగిల్స్,
అట్లనే ఒక ఫ్లవరు, పసుపు కుంకుమ, సోంపు, 2 తమలపాకులు ఇవైతే వాయనంలో కంపల్సరీ మనం ఇవ్వాలన్నమాట. ఇంకా అందులోనే నేను ఈసారి కొత్తగా ఏం చేశాను అంటే రిటర్న్ గిఫ్ట్స్ తీసుకొచ్చాను అందరికీ. అట్లా లోటస్ లాగా ప్లేట్స్ అనమాట, సిల్వర్ కలర్వి అట్లాంటి ప్లేట్స్ తీసుకొచ్చి లోటస్ షేప్లో, అమ్మవారికి లోటస్ అంటే చాలా ఇష్టం కదా, అందుకని అట్లా లోటస్ ప్లేట్స్ అయితే తీసుకొచ్చి అందులో వాయనం అయితే ఇచ్చినాం. అట్లా గిఫ్ట్స్ ఇవ్వడం వల్ల నాకు చాలా బాగా అనిపించింది. సో ఫస్ట్ టైం కదా, అందుకని నేను అవి ఒక 11 ప్లేట్సే తీసుకొచ్చి ఒక 11 మెంబర్స్కి ఇచ్చిన. నెక్స్ట్ టైము ఇంకొన్ని ఎక్కువగా తీసుకొచ్చి చాలామందికి ఇవ్వడానికి కూడా ట్రై చేస్తాం. అమ్మవారి దయ ఉండాలి కానీ మనం ఏదైనా చేస్తామండి. మనం ఎంత చిన్నగా చేసుకోవాలన్నా కూడా అమ్మవారు తనకి నచ్చినట్లే చేపించుకుంటుంది ఫైనల్గా. ఇంకా వచ్చిన వాళ్ళకైతే పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు అన్నీ ఇచ్చేసి వాయనం ఇచ్చిన తర్వాత నేను చేసిన ప్రసాదాలన్నీ వాళ్ళకైతే వడ్డిస్తున్నాను. నేనేమేం చేశానంటే 9 ఐటమ్స్ చేసిన మొత్తము. మనం చేసుకుంటే 3, 5, 9, 11 ఇలా చేసుకోవచ్చు ఆడ్ నెంబర్లో. నేనైతే ఎప్పుడు ఇంకెక్కువ 16, 21, 15, 11 అట్లా చేసేదాన్ని. ఈసారి ఇంకా నేను ఒక్కదాన్నే ఉన్నా, మా హస్బెండ్ కూడా లేడు కదా, డ్యూటీకి వెళ్ళిండని చెప్పి నేనైతే ఒక 9 ఐటమ్స్ అయితే చేసిన ఫాస్ట్గా. చూసారు కదా ఎంత క్వాంటిటీలో చేసినో. ఆ రోజు చాలామందికి డిస్ట్రిబ్యూట్ చేస్తా అనమాట. ఇంకా 9 ఐటమ్స్ అయితే అన్నీ వాళ్ళకైతే పెట్టి ఇచ్చేసిన అనమాట. వాళ్ళందరికీ ప్రసాదం పెట్టి ఇచ్చేసి నేను కూడా ఇంకా వాళ్ళ ఇంటికి అయితే వాయనానికి అయితే వెళ్ళేసి రావాలన్నమాట. నన్ను కూడా చాలామంది ఇన్వైట్ చేశారు వాయనం తీసుకోవడానికి. కాకపోతే నాకు వీలు ఉండదు కదండి. నేను చేసుకునేసరికి అందరికీ ఇచ్చేసరికి నాకు ఇక్కడే టైం అయిపోతుంది. ఇంకా నేను మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే దేవతలారా రండి, మీ దీవెనలందించండి, నోచిన నోములు పండించే నా తోడును పంపించండి. కలలో ఇలా వాయనం ఇచ్చేసిన తర్వాత మేమందరం అయితే కొన్ని ఫొటోస్, సెల్ఫీస్, కొంచెం వీడియో అయితే తీసుకున్నాము. దాని తర్వాత వచ్చేసి ఇంకా మా ఎదురు ఉన్నామే నన్ను ఇన్వైట్ చేసిందనమాట. ఇంకా వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాము. ఇంకా అందరం మా ఇంటి నుంచి వాళ్ళ ఇంటికి వచ్చేసినాం అనమాట. తను ఇదే ఫస్ట్ టైం అనమాట చేసుకోవడము. సో సింపుల్గా అయితే చేసుకుందనమాట. ఇంకా రాను రాను కొంచెం పెద్దగా చేసుకుంటా అని అయితే చెప్పింది. వాళ్ళకు బాబు పుడితే చేసుకుంటా అని మొక్కిందంట. సో బాబు అయితే పుట్టాడు, ఇప్పుడు 7 months. అందుకని తను కూడా చేసింది సింపుల్గా, ఇంట్లో అయితే చేసేసింది. మమ్మల్ని ఇన్వైట్ చేసింది అనమాట. అందుకే మేమైతే వచ్చేసాము. ఇంకా మేము రాగానే మాకు కూడా పసుపు, కుంకుమ, గంధం అన్నీ అయితే పెట్టింది. వరలక్ష్మి వ్రతం రోజు మెయిన్ ఇంపార్టెంట్, ఎవరైనా ముత్తైదు మన ఇంటికి వచ్చినప్పుడు మనం పసుపు, కుంకుమ, గంధం ఇవన్నీ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ఈ వ్రతం చేసుకోవడమే మెయిన్, మనం దానికోసమే కదా చేసుకునేది, పసుపు కుంకుమ కోసమే కదా, కాబట్టి అవే మెయిన్. సో అవైతే మర్చిపోకుండా ఇవ్వాలి ఎవరైనా సరే. ఇంకా పసుపు కుంకుమ అన్నీ పెట్టిన తర్వాత ఇంకా మా అందరికైతే వాయనం అయితే ఇచ్చేసింది. మేము వాయనం తీసుకొని మా ఇంటికి వచ్చేసాము. ఇక్కడ మా ఫ్రెండ్ అయితే ఇంతకుముందు మిస్ అయిందనమాట, తర్వాత వచ్చింది. తన పైన ఇంకా కొన్ని జోక్స్ అయితే వేస్తున్నాం అనమాట, లేట్గా వచ్చిందని. తను వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళింది వాయనం తీసుకోవడానికి, అందుకే తనకు లేట్ అయింది. ఇంకా మేము వాళ్ళ ఇంటి నుంచి వచ్చిన తర్వాత వచ్చింది కదా, ఇంకా తనకు కూడా వాయనం అయితే ఇచ్చేసిన. వాయనం ఇచ్చేటప్పుడు కొన్ని జోక్స్ అయితే వేసుకొని అయితే నవ్వుకుంటున్నాం అనమాట. ఇంకా అంతే, మేమందరం ఒక దగ్గర ఉంటే ఇట్లా జోక్స్ వేసుకోవడం, నవ్వుకోవడం, ఒకరినొకరు ఆట పట్టించుకోవడం కామనే. ఇక నన్ను లేపు అని చెప్పి నన్నే పడేస్తుంది కింద. ఇంకా నవ్వుతున్నాం అనమాట. ఇంక ఇక్కడైతే వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వేరే వాళ్ళు కూడా మా ఫ్రెండ్స్ అయితే వచ్చారనమాట. ఇంకా వాళ్ళతో కూడా కొన్ని ఫొటోస్ దిగి వాళ్ళకు కూడా వాయనం అయితే ఇచ్చేసిన. వాళ్ళు అమ్మవారి దగ్గర అక్షింతలు, పసుపు, కుంకుమ అయితే వేసి దండం పెట్టుకున్నారనమాట. ఇంకా వీళ్ళు లాస్ట్ చాలామంది వచ్చారు, కానీ చాలామందిని వీడియో అయితే తీయలేకపోయినా మా పిల్లలు ఉన్నప్పుడు మాత్రమే తీశారనమాట. ఇంకా ఈ వచ్చిన మా ఫ్రెండ్స్కి కూడా వాయనం ఇచ్చేసి ఇంకా వాళ్ళనైతే పంపించేశాను అనమాట. ఇది నా వరలక్ష్మి వ్రతం. మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి, నా వీడియోని షేర్ చేయండి.